హలో అండి, ఈ వీడియోలో చూపిస్తున్నది ఫ్లైట్స్లో కానీ హోటల్స్లో కానీ అండ్ ట్రావెలింగ్లో ఎక్కడా కూడా దీన్ని అస్సలు ఎలో చేయరు. ఇది ఎందుకో తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో అయితే చూసేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుజీ వ్లాగ్స్ తెలుగు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్రూట్ స్పెషల్గా వచ్చి మలేషియా, సింగపూర్, ఇండోనేషియా ఈ ఐలాండ్ ప్లేసెస్లో దొరుకుతుంది అండ్ అక్కడ ఫేమస్ కూడా. దట్టు ఇప్పుడు ఈ ఫ్రూట్కి సీజన్ అనమాట. ఇది చూడడానికి అచ్చు మన పనసకాయలా ఉంది, కానీ పనసకాయ మాత్రం కానే కాదు. పనసకాయ స్మెల్కి ఇంకా ఒక 50 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది దీని స్మెల్. సో ఏంటంటే ఇక్కడ ఫ్రూట్ దీని ఎంత టేస్టీగా ఉంటుంది, దీనికి ఉన్న క్రేజ్ ఏంటో చెప్తాను. వీడియో అయితే ఫుల్గా వచ్చేసేయండి. ఇక్కడ మేము ఉన్న ప్లేస్ అయితే ఇండోనేషియాలో మా బ్రదర్ అయితే ఈ ఫ్రూట్ ఫేమస్ కదా అంటే, యాక్చువల్లీ నేను ఫ్రూట్ లవర్, నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం, డిఫరెంట్ ఫ్రూట్స్. సో ఇక్కడ ఈ ఫ్రూట్ టేస్ట్ చేయాలి, ఇప్పుడు సీజన్ కదా టేస్ట్ చేస్తానంటే ఆ ఫ్రూట్ తినిపించడం కోసం అని తీసుకొచ్చారు. దీంట్లో కూడా వెరైటీస్ ఉంటాయట. సో ఇక్కడ మాకు ఫ్రూట్ తెప్పించారు ఎక్కడి నుంచో. తీసుకొచ్చాక మేమైతే మా బ్రదర్ వాళ్ళ కొలీగ్ తను మంచి ఫ్రూట్ని సెలెక్ట్ చేసి తెప్పించారు, రమ్మంటే మేము వెళ్ళాము. సో దాన్ని తెప్పించింది. ఇక్కడ ఫ్రూట్ అయితే కట్ చేసి పెట్టారు చూడండి. ఇది యాక్చువల్లీ మనకి ఫస్ట్ వెయిట్ చూస్తారు, వెయిట్ చూసి ఆ వెయిట్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇక్కడ మాకు కట్ చేసిన ఫస్ట్ పీస్ అయితే ఇది చూడడానికి పనసకాయలా ఉంది కదా అని అనుకున్నాం, కానీ మనకి పనసకాయ లోపల తొనల్లా ఉంటుంది కదా, ఇది అలా కాదు, ఇది జస్ట్ విడివిడిగా ఉంది. మనకి ఇది చాలా టూ మచ్ స్మెల్ ఉంటుంది, విపరీతమైన స్మెల్. కట్ చేసిన ఇమీడియట్ విత్ ఇన్ సెకండ్స్లోనే ఆ స్మెల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది, అన్బేరబుల్ స్మెల్ అనమాట. ఇది టేస్ట్ చేయడానికి అయితే మేము అందరం వచ్చాము. ఇక్కడ మా స్వీట్ టేస్ట్ చేస్తున్నారు ఫస్ట్. ఇప్పుడు వాళ్ళు టేస్ట్ చేస్తారు, నెక్స్ట్ నా టర్న్ నేను టేస్ట్ చేయడానికి అని కూర్చున్నాను. అండ్ చేతులు అవి బాగా స్మెల్ వస్తాయని చెప్పి గ్లౌజులు అయితే వేసుకున్నాం. అది తినే ముందు మనకి ఏదన్నా ఫస్ట్ దండం పెట్టుకుని తిన్నాం అలవాటు కాబట్టి అలా పెట్టుకుని ఆ ఫ్రూట్ తిన్నా నాకు ఏదో మెత్తగా అనిపించింది. నేను యాక్చువల్లీ అది పాడైందేమో అనుకున్నాను, కానీ నా ఫేస్లో ఎక్స్ప్రెషన్ కనపడుతుంది మీకు. కానీ స్వీట్గా ఉంది, నాకు అర్థం కాల. మళ్ళీ తిన్న తర్వాత తెలిసింది అది కంప్లీట్గా పండిపోయి మెత్తగా అయిపోయిందనమాట. సో ఇది ఒక ఫ్రూట్ మేము టేస్ట్ చేసాము. ఇందులో 2 టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయట. సో ఇది మేము ఒక పీస్ టేస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇంకొక ఫ్రూట్ తీసుకొచ్చారు. అది కలర్ వైస్కు తర్వాత ఆ ఫ్రూట్లో కూడా వేరియేషన్ ఉంది. ఇంత చెప్పాను. ఈ ఫ్రూట్ నేమ్ ఏంటంటే దురియన్ అంటారు ఈ ఫ్రూట్. దీని ఏంటంటే ఇది ఓవర్ స్మెల్కి హోటల్స్లో, రెస్టారెంట్స్లో, ఫ్లైట్, షిప్స్ ఎక్కడా కూడా దీన్ని అలో చేయరనమాట. ఇది కంప్లీట్లీ బ్యాన్, ఎందుకంటే ఇది బీభత్సమైన స్మెల్ ఉంటుందని. ఓన్లీ టేస్ట్ పర్పసే కాబట్టి టేస్ట్ చేసేసాను. వాళ్ళు ఇంకా తీసుకొస్తానంటే అమ్మ వద్దు, ఒక పీస్ చాలు, టేస్ట్ చేస్తానని చెప్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ మా బ్రదర్ టేస్ట్ చేయడానికి వచ్చి ఇక్కడ తను ఈ ఫ్రూట్లోని ఇంకొక టైప్ ఆఫ్ వెరైటీ తీసుకొచ్చింది. అండ్ ఇక్కడ తను బ్రౌన్ కలర్ డ్రెస్, మా బ్రదర్ వాళ్ళ కొలీగ్ అనమాట. తనే ఈ ఫ్రూట్స్లో ఏది బెస్ట్ అని సెలెక్ట్ చేశారు. ఇందాక తిన్న ఈ ఫ్రూట్కి కొంచెం వేరియేషన్ ఉంది కలర్ వైజ్ అండ్ స్వీట్ వైజ్ కూడా. తను చెప్పింది అనమాట, ఇప్పుడు డార్క్ ఎల్లోయిష్గా ఉన్నది ఎక్కువ స్వీట్గా ఉంటుంది అని చెప్పి. సో ఏంటంటే ఈ రెండింటికి వేరియేషన్ ఎలా అంటే పైన ముళ్ళుల్లా ఉన్నది పొడుగ్గా ఉన్నదానికి స్వీట్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎక్కువ ఎల్లోయిష్గా ఉన్నది ఏంటంటే ఎక్కువ స్వీట్నెస్ ఉంటుంది. అండ్ ఇది కొంచెం కాస్ట్లీ కూడా. అండ్ సెకండ్ వన్ వచ్చి దీనికన్నా కొంచెం కాస్ట్ తక్కువ అంతే. బట్ ఇది ఏంటంటే కంప్లీట్గా పనసకాయ టైప్ అయితే కాదు. అండ్ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇది నేను టేస్ట్ చేశాను కాబట్టి టేస్ట్ వైజ్ అయితే స్వీట్గా ఉంటుంది, కానీ టేస్ట్లో వేరియేషన్ ఉంది పనసకాయకి దీనికి. అండ్ స్మెల్లో కూడా చాలా ఎక్కువ స్మెల్ వస్తుంది. ఇది పనసకాయ అంత స్మెల్ రాదు, బట్ ఇది చాలా ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ మేము టేస్ట్ చేసిన తర్వాత మా హస్బెండ్ని, మా మావయ్యని కూడా వాళ్ళని కూడా పిలిచామన్నమాట. అందరూ కొంచెం టేస్ట్ చేద్దామని, ఎందుకంటే ఇది మన సైడ్ అవైలబుల్గా ఉండదు. సో అక్కడికి వెళ్ళాం కాబట్టి అక్కడ టేస్ట్ చేస్తే అది బాగుంటుంది కదా అని మేము అందరం టేస్ట్ చేసాం కొంచెం. తర్వాత ఇంకా మేము తినలేము. సో ఇదేంటంటే ప్యాక్ చేసి తనకి ఇచ్చేసారు. సో ఇలా మేము టేస్ట్ చేయడం అయితే కంప్లీట్ అయింది. తర్వాత ఇంకా పే చేసేసి అయితే వచ్చేసాము. ఇక్కడ బయట చూస్తే చూడండి, ఇవి చిన్న షార్ట్గా ఉంటాయి అన్నమాట, ఎక్కువ పెద్దగా కూడా పెరగవు. ఇది వెయిట్ వైజ్ కట్ చేసి ఇలా పెట్టారు. మేము టేస్ట్ చేసిన 1 or 2 పీస్, బట్ మిగిలిన పీసెస్ అయితే వీళ్ళు సపరేట్గా కట్ చేసేసి ఇలా బాక్స్లో పెట్టి అయితే ప్యాక్ చేస్తారనమాట. మేము దానికి ఇచ్చేసాము మా బ్రదర్ వాళ్ళ కొలీగ్కి. సో ఎప్పుడైనా సరే ఎవరైనా ఈ దురియన్ ఫ్రూట్ అనేది టేస్ట్ చేయాలనుకుంటే టేస్ట్ వైజ్ అయితే దీని రివ్యూ అయితే టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. అండ్ స్వీట్గా సేమ్
సేమ్ షుగర్ సిరప్లా ఉంటుందన్నమాట. స్వీట్గా ఉంటుంది, స్మెల్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.